మహిళలకి ఎందుకు ఎక్కువ విటమిన్స్ అవసరము అని అంటే మహిళలు కొన్ని జీవక్రియలు ప్రత్యేకంగా ఉంటాయి. అంటే అది నెలసరి కావచ్చు, శరీరంలో వచ్చే మార్పులు కావచ్చు, ఈ ఒక్క నెలలో వచ్చే మార్పు కావచ్చు, అలాగే పిల్లల ఎదుగుదల, ఆడపిల్ల ఎదుగుదల మరియు ప్రెగ్నెన్సీ, పిల్లలకి పాలు ఇవ్వడము దగ్గర నుంచి మెనోపాజ్ వరకు రకరకాల అంటే ఫిజియోలాజికల్ చేంజెస్, అంటే బాడీలో సహజంగా వచ్చే మార్పుల వల్ల కూడా, అంతేకాకుండా జీవక్రియ మార్పులు కూడా చాలా ఉండడం వల్ల మంచి విటమిన్స్, మినరల్స్ అవసరము, డెఫిషియన్సీ మహిళల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇనుము అబ్జార్ప్షన్, అంటే రక్తము, కొత్త రక్తము పడడానికి కావలసిన వైటమిన్ సి మరియు బి కాంప్లెక్స్ విటమిన్స్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విటమిన్ సి అనేది తాజా పండ్లు, కూరగాయల్లో మాత్రమే ఉంటుంది. ఈ విటమిన్ సి సరైన మోతాదులో ఉన్నప్పుడే ఇనుము అబ్జార్బ్ అవుతుంది, అలాగే శరీరానికి వాడుకోబడుతుంది. బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేవి శరీరంలో స్టోర్ చేయడానికి లేదు, అంటే ఏ రోజు తిన్నవి ఆ రోజు ఎక్కువైపోయినప్పుడు బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటే B1, B2 అంటే థైమిన్ కానివ్వండి, రైబోఫ్లేవిన్ కానివ్వండి, నైసిన్ కానివ్వండి, ఇవి కొద్ది మోతాదులోనే అవసరము. కానీ స్త్రీలలో జీవన క్రియ వేగము మరియు దాని అంటే మార్పులకి, మెటబాలిక్ రేటుకి అవసరమయ్యే ప్రక్రియకి అవసరమయ్యే కీలకమైన కెమికల్స్ ఇవి. కాబట్టి ఈ విటమిన్స్ని మనము ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి. తృణధాన్యాలు, పప్పు దినుసులు, వీటిలో మనకి బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువగా దొరుకుతాయి. అలాగే పాలు, పెరుగులో కూడా ఇవి లభిస్తాయి. స్త్రీలలో ఎక్కువగా ఈ విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల ఎఫెక్ట్ కనిపించేది ఆడపిల్లలు ఎదుగుతున్నప్పుడు, అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో, లేదా బిడ్డకి పాలిస్తున్న సమయంలో, ప్రీ మెనోపాజ్, మెనోపాజ్ దశలో ఎక్కువగా ఈ మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఆడపిల్లలకి, ముఖ్యంగా యుక్త వయసు వాళ్ళకి వైటమిన్ సి, బి కాంప్లెక్స్ తప్పనిసరిగా మనం అందేటట్టు చూడాలి. ఇంతే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ అంటే వైటమిన్ ఏ, ఈ, డి అవసరం కూడా చాలా ఉంటుంది. ఇవి చర్మము ఇంటిగ్రిటీ, అంటే కొత్త చర్మం రావడానికి, చర్మం రిపేర్స్ కావడానికి, అలాగే ఆ విటమిన్ డి సరిగ్గా లేకపోవడం వల్ల ఆర్ ఆ టైంలో ఇవ్వకపోయినట్టయితే బోన్ డెన్సిటీ సరిగ్గా ఉండదు. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఆర్ ప్రీ ప్రెగ్నెన్సీ టైంలో ఫాలిక్ యాసిడ్ అనే విటమిన్ చాలా చాలా అవసరం. ఈ విటమిన్ తీసుకున్నప్పుడే, అంటే సరైన మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే బిడ్డలో నాడీ వ్యవస్థ ఎదుగుదల, అంటే పిండ దశలో సమృద్ధిగా కరెక్ట్గా ఉంటుంది. తప్పనిసరిగా ఆకుకూరలు, మంచి వెజిటబుల్స్, పొట్టుతో ఉన్న గింజధాన్యాలు తీసుకున్నప్పుడే ఫాలిక్ యాసిడ్ కరెక్ట్గా అందుతుంది. మన దేశంలో అయితే తప్పనిసరిగా ప్రీనేటల్, అంటే ప్రెగ్నెన్సీ ముందు ఈ విటమిన్స్ టాబ్లెట్ రూపంలో కూడా వాడమని మనం చెప్తుంటాము. మధ్య వయస్కుల్లో మెనోపాజ్ దశల్లో విటమిన్ డి, B12 లోపాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువగా ఎముకల సమస్యలతో, లేకుంటే బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది హార్మోనల్ మార్పు వల్ల. కాబట్టి విటమిన్ డి లోపం ఉంటే మాత్రం తప్పనిసరిగా రెగ్యులర్గా సప్లిమెంట్స్ వాడడము, శారీరక శ్రమను కూడా పెంచుకోవడము చేస్తూ ఉండాలి. అలాగే డయాబెటీస్ మహిళల్లో ఆర్ పీసీఓస్ ఉన్న మహిళల్లో, ఎవరైతే మెట్ఫార్మిన్ అలాంటి టాబ్లెట్స్ కూడా వాడుతున్న మహిళల్లో ఈ B12 లోపం ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది. శాకాహారుల్లో అయితే అంటే మనము కంపల్సరీ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఒకవేళ మాంసాహారులు అయినప్పుడైతే గుడ్డు, మాంసాహారము రెగ్యులర్గా తీసుకున్నప్పుడు B12 డెఫిషియన్సీ కనిపించదు. అంటే పురుషులతో సమానంగా వివిధ వయసులకి ఎలాంటి విటమిన్స్ మనకు అవసరం అంటే కొవ్వు సంబంధించిన విటమిన్స్ అంటే విటమిన్ ఏ, డి, ఈ, కే ఇవి అవసరము. అలాగే బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటే కంప్లీట్గా రైబోఫ్లేవిన్, థైమిన్, నైసిన్, ఫాలిక్ యాసిడ్, B6, పెరిడాక్సిన్, ఇవన్నీ ప్యాంటోథెనిక్ యాసిడ్, ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఏజ్ బట్టి, వయసు బట్టి అవసరాలు మారుతూ ఉంటాయి. డిఫరెన్స్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే యుక్త వయసు వచ్చి రెగ్యులర్గా అంటే పీరియడ్స్ మొదలైనప్పుడు, అక్కడ హార్మోన్ తేడాలు వచ్చినప్పుడు, ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం డిఫరెంట్గా అవసరం పడతాయి. ఎక్కువగా విటమిన్ సి, బి కాంప్లెక్స్ చాలా అంటే డెఫిషియన్సీ మన కంట్రీలో ఉంది కాబట్టి ఇవి
అవసరమైతే ఐరన్తో పాటు మనము సప్లిమెంట్ చేసుకోవాలి. ఇంకా మధ్య వయస్కుల నుంచి అంటే వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలు మాత్రం అటు B12 మరియు విటమిన్ డి రెగ్యులర్గా తీసుకొని, ఎవరికైతే ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఇది ఆర్థరైటిస్ లేకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అట్లా ఉన్న వాళ్ళకి, లేకుంటే ఎక్కువ LDL శాతం ఉన్న వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ అంటే మళ్ళీ విటమిన్ సి ఆర్ ఈ అట్లాంటి విటమిన్స్ ఈవియాను అంటే చర్మం పొలుసుగా అట్లా ఉన్నప్పుడు ఈ విటమిన్స్ కూడా సప్లిమెంట్ రూపంలో రెగ్యులర్గా వాడాలి.